దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులను దీవించిన విధము అనండి. మీరందరూ నా వైపు చూస్తూ వినండి. గబగబా ఫటాఫట్ 4 ముక్కలు చెప్పేస్తాను, శ్రద్ధగా వినండి. మంచిగా తేటగా నాతో మాట్లాడండి. యూ కెన్ ఇంటరాక్ట్, ఇట్స్ ఆల్ రైట్. నేనేమంటున్నానంటే, దేవుడు దీవించాలా, దైవజనుడు దీవించాలా? భక్తులకు ప్రణామములు. మరి ఇక్కడ ఏమనుంది వాక్యంలో? రాజా ఏముంది వాక్యంలో? దైవజనుడిని మోషే ఇశ్రాయేలును దీవించిన విధము. మీరేం అట్లాంటిదేమో లేవు, దేవుడే దీవించాలంటున్నారు. మరి ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మార్చి రాయండి కొంచెం. హోలీ బైబిల్కి ఎడిట్ వెళ్ళి బోట్లకు మిమ్మల్ని తీసుకుంటున్నాం. నేను సరళంగా అడిగిన ఈ ప్రశ్నకు మీరు గబుక్కుని చెప్పిన జవాబులో ఎక్కువ శాతం క్రైస్తవ హృదయ స్పందన అది. దేవుడు కదా దీవించాలి, దైవజనుడు దీవించమేమిటి? దీవించమని దైవజనుడు దేవుణ్ణి వేడుకోవాలంతే. He cannot bless us. How come? Only God himself has to bless his people, not the man of God. అనేది స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్. ఇది పెద్ద పాపమేమి కాదు, అంత కరెక్ట్ కూడా కాదు. ఓకే, ఈ కన్ఫ్యూషన్ తొలగిపోవడానికి, ఈ అభిప్రాయము సరిచేయబడడానికి దేవుడు ఈ కూడికలోని ఉపదేశాన్ని ఏర్పాటు చేశాడు. కనుక దీన్ని శ్రద్ధాభక్తులు కలిగి పరిశోధనాత్మకంగా పరిశీలనగా మీరు వినాలి. ఎందుకంటే యోబు గ్రంథములో చెవి మాటలను పరీక్షించును అని ఉన్నది. చెవి మాటలు వినదు, పరీక్షిస్తుంది. హలో అనగానే హలో ఎవరో వెంటనే చెవి ఎగ్జామిన్ చేస్తుంది. అది ఎవరో అని 10 సార్లు వెనకలా తెలిసిన టక్మని మనకు కొన్ని దేవుని కృపలో దేవుడిచ్చిన ఈ సూపర్ కంప్యూటర్ కొన్ని 100 వాయిస్లు గుర్తుంటుంది. ఇప్పుడు వచ్చింది ఏఐ గది గుడ్డు ఇవన్నీ రికగ్నేషన్లు పెద్ద సొల్లు. కానీ దీనికి మించింది ఏముంది? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు వారు కాస్త విద్యాధికులు కనుక, వారికి అప్పటికే కంప్యూటర్ల పట్ల విపరీతమైన అవగాహన ఉన్న వ్యక్తి కనుక వాటిని యువతరానికి మించి ఒడుపుగా, నేర్పుగా, వేగంగా వాడగలిగిన స్థాయి వారికి ఉండేది కనుక వారు ఒక సదస్సులో మాట్లాడుతూ కంప్యూటర్ యొక్క కెపాసిటీని వర్ణన చేసి ఇది ఈ కంప్యూటర్ యొక్క ఫలితమే, దీనికి పోలికి అక్కడ ఇది చాలా బేభత్సమని చెప్పాడు. ఎందుకంటే ఆ కంప్యూటర్ సృష్టికర్త వీడు, ఈ కంప్యూటర్ సృష్టికర్త ఆయన. మానవ మస్తిష్కానికి మించినటువంటి వేగం, కెపాసిటీ లేదు. ఇప్పటికీ కెమెరాస్లో ద హైయెస్ట్ పవర్ఫుల్ లెన్స్ ఏదైతే ఉంటుందో ఇదే టాపిక్ ప్రపంచంలో అనేది. దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ కెపాసిటీ లెన్స్ మనకు అనుకుంటుందంట ఈ రోజుకి. ఇంక నువ్వు అలిసిపోవటమే రేపొద్దున్న. అంటే దేవుని సృష్టి ఇంకెప్పటికి కూడా ఎవడూ రీచ్ అవ్వలేడేక. అందుకని యోబు గ్రంథంలో ఆయన పరిశోధింపజాలని కార్యములు చేస్తాడు. ఆయన చేసిన కార్యాలను ఎవడు పరిశోధించలేడంట. ఎట్టు చేశాడు రబ్బా అంటవే ఇక ఎట్టు చేశాడని చెప్తే కుదరదు. ఏమంటే ఎప్పటికప్పుడే దైవ కనమంటారు, ఎప్పుడంటే సృష్టి రహస్యం అంటారు, ఎప్పటికప్పుడే మాకు దొరికింది అంటారు. ఎప్పటికీ దొరకదు. ఇప్పుడు మొత్తం సృష్టి రహస్యం మొత్తం బట్టబయలు అయిపోయింది, మా చేతికి వచ్చిందని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? తక్కువ అంటే 100 సంవత్సరాలు చెప్తున్నారు. పంతేమలతో సావదు. మనం ఆ తారీఖేసి రాయిపోతే మనం పాస్ అవ్వం కాబట్టి అర్థం అంతే, ఏమి ఉండదు అందులో. మళ్ళీ ఘుమ్ఫిర్కి వహా మళ్ళీ అక్కడికి వస్తుంది కూటం. సైన్స్లో ఉన్న తెలివైన క్లాస్ ఏంటంటే ఇప్పటి వరకు తేలిన పరిశోధనలు బట్టి అని ఒక పదం పెట్టాలా. అది పెట్టకుండా రాయకూడదు. ఎందుకంటే దీనికి భిన్నంగా, దీనికన్నా అడ్వాన్స్డ్గా నెక్స్ట్ పరిశోధనలు తేలవచ్చు కదా. మనం ఏం చెప్పేది, పరిశోధనలకు ముగింపు ఉంటుందిగా, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు తేలిన పరిశోధనలను బట్టి ఈ విధంగా భావిస్తున్నాం అనాలంతే. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్ కన్సర్నింగ్ దిస్ పాయింట్ అని చెప్పడానికి ఏముండదు సైన్స్. దట్ ఈజ్ సైన్స్. ఇదే అంతిమ చిట్ట చివరి జవాబు అనకూడదు సైన్స్. ఇంతవరకు తేలిన ఫలితార్థం బట్టి ఈ విధంగా మేము భావిస్తున్నాం అంతే. రేపొద్దున ఇంకోటి భావించవచ్చు, ఎందుకని ఇంకోటి బయలుపడవచ్చు. ఇది అని చెప్పడానికి అల్టిమేట్ అథారిటీ ఎవరంటే క్రియేటర్ ఒక్కడే. ఆమె. సో
ఎవడైనా సరే క్రియేటర్ దగ్గరికి వచ్చాక సౌండ్ తగ్గాలి, చీటకి ఏముండదు. ప్రభుకు స్తోత్రం, మీ అందరికి వందనాలు. హల్లెలూయా. కనుక దైవజనుడు దీవించవచ్చా? దైవజనుడు దీవించమని దేవునికి ప్రార్థన చేసే వరకేనా దీవించాలా? ఇది ఒక పెద్ద సిద్ధాంతం ఏమి కాదు. ఆ మాత్రమైన ఒక సంశయం ఎందుకు మిగిలిపోవాలి? మోషే యొక్క దీవెనల పరంపరను మనము ధ్యానించడానికి ఉపక్రమించి సరైన మెటీరియల్ తయారు చేస్తున్న ప్రయత్నంలో ప్రభు ముందు గొడవ చెప్పరా అనే మాటను నా దృష్టిలో పెట్టినప్పుడు ఈ మాటను ఈ పూట ధ్యానానికి మీ దగ్గరికి తీసుకొచ్చాను. దైవజనుడు దీవించవచ్చా, దీవించమని ప్రార్థన మాత్రమే చేయాలా అనే దానికి సంబంధించి 2-3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన స్వాభిప్రాయాలు స్వానుభవాలు వ్యర్థం. వాక్యమే మనకి ఏకైక శిరోధార్యం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి సంఖ్యాకాండము 50 అధ్యాయం ఉందా? అయితే 6వ జయంతి కొంచెం ఓపిక చదువు. 22 నుండి 26 దాకా. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో 26వ వచనం ముగింపుకి వెళ్తే ఇలాగు దీవింపవలను అనే మాటతో ముగిస్తాడు. ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న మాట, ఇందాక బిడ్డలు ఎవరు ఆల్రెడీ డైరెక్ట్గా 26కి వెళ్ళిపోయారు, కానీ 24 నుండి 26 వరకు 3 వచనాల్లో ఏ దీవెనలు ఇవ్వాలో రాశాడు. ఎవరు దీవించాలో 22లో రాశాడు. అందుకే దాని జోలికి వెళ్ళాం మనం. అక్కడ ఏమన్నాడు? అహరోనును అతని కుమారులను ఇలాగున ఎవరు దీవించాలి? పిలవబడ్డ దైవజనుడు, అభిషేకించబడ్డ దైవజనుడు, నియమించబడ్డ దైవజనుడు, పంపబడ్డ దైవజనుడు ఈ రీతిగా ప్రజలను ఆశీర్వదించాలి. దైవజనుడిగా అవతరించిన వాడు, దైవజనుని అవతారం ఎత్తినోడు, దైవజనుడిగా తన్ను తాను స్వయం ప్రకటిత దైవజనుడు. వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. నాయన నువ్వు ఎప్పుడు పిలువబడ్డావు? నేనెవరు పంపారు సేవకి? హస్త నిక్షేపణ ఎవరు చేశారు? వాట్ ఈస్ ద బేస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ చర్చ్ మినిస్ట్రీ? అలాంటి ఏమన్నావు? మనంతా డైరెక్ట్ అంటాడు. గాల్లో పుట్టినటువంటి స్వయంభవుడు. ఇలాంటి వింతలు సేవలో చాలా ఉన్నాయండి. దేవుని వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అహరోను గురించి మాట్లాడుతూ, అహరోను సేవకు పిలువబడినట్లే వీరును అంటూ మాట్లాడతాడు. సేవకైన పిలువబడ్డాడు అన్న మాట బైబిల్లో కనబడుతుంది. పిలుపు విషయమై, ఏర్పాటు విషయమై బైబిల్ ఎంతో స్పష్టంగా ఎన్నోసార్లు మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటాడు? ఎవరు దీవించాలి? నీవును లేదా అహరోను అతని కుమారులను ఇలాగును దీవించాలి. అంటే యాజకత్వానికి ఎవరు పిలువబడ్డారో, సేవకత్వానికి ఎవరు ప్రతిష్ఠించబడ్డారో, ఎవరు అభిషేకించబడ్డారో, ప్రధాన యాజకుని కింద యాజకులుగా గుడార సంబంధమైన సేవలు ఎవరు చేయుచున్నారో వారికున్న పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి, సమర్పణను బట్టి, అభిషేకాన్ని బట్టి వారు ప్రజలను ఏం చేయాలి చెప్పండి? అనండి గట్టిగా. దీవించాలి. దైవజనుడు ప్రజలను దీవించాలి, దైవజనుని దీవెన ప్రజలకు కావాలి అనే ఒక మాట నిజమే. కానీ ఆ దైవజనుడు ఎవరు? అందుకని ఒక ప్రఖ్యాతమైన స్టేట్మెంట్ ఉంది. బైబిల్ కాలేజెస్ అండ్ సెమినార్స్ కెనాట్ ప్రొడ్యూస్ మెన్ ఆఫ్ గాడ్, దే ప్రొడ్యూస్ ఓన్లీ థియోలాజియన్స్. బైబిల్ కళాశాలలో వేదాంత విద్యార్థులను, వేదాంత అధ్యాపకులను తయారు చేయగలదు, దైవజనులను కాదు. అసలు వెరీ ఫండమెంటల్ రూల్ ఆఫ్ ద థియోలాజికల్ స్టడీస్ నాట్ టు ప్రూవ్ హీ ఈస్ గాడ్, బట్ టు గివ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ టు ఫైండ్ అవుట్ గాడ్, టు అండర్స్టాండ్ గాడ్. దట్స్ ఇట్. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి సరిపడ సమాచారం ఇవ్వడమే తప్ప
ఇతనే దేవుడిని నమ్మమని చెప్పడానికి థియోలాజికల్ స్టడీస్కి లేదు ప్రియులారా. దేవుణ్ణి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి నీకు సహాయపడగలరు వేదాంత పరిశోధనలో, అధ్యయనంలో, ఉపదేశంలో వాళ్ళు చేసేది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం, దైవజనుడు దీవించాలి అంటే ఆయన ఎంత చదువుకున్నాడు, ఎంత 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 అనుభవం ఉండాలి, ఎంత ప్రసిద్ధి నొందిన వాడై ఉండాలి, ఎంత మరి జ్ఞానవంతుడై ఉండాలి. ఇలాంటి ప్రశ్నలకు సంబంధం లేదు. వారు పిలువబడ్డారా, వారు ప్రతిష్ఠించబడ్డారా, వారు అభిషేకించబడ్డారా, యాజకత్వంలో వారు హస్త నిక్షేపణ ద్వారా మరి స్థిరపరచబడ్డారా అనేది మనకు చాలా 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 ప్రాముఖ్యమని మీరు గమనించాలని ప్రభుపెట్టి మనవి చేస్తున్నాను. ఎవరు దీవించాలి? అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీలను ఈ విధముగా దీవించవలెను. ఆమె అంటే పిలువబడిన సేవకులు, అభిషేకించబడ్డ సేవకులు, హస్త నిక్షేపణ గావించబడ్డ సేవకులు దీవించాలి. ఎవరు పడితే వాళ్ళు దీవించకూడదు. అందుకనే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా ఎంత అనుభవం ఉన్నా, వాక్యములో సామర్థ్యం ఉన్నా, విరిచి వడ్డించగలిగిన స్థితిలోకి వచ్చిన గబుకున ఆ పరిచర్యలు అందరూ చేయకపోవడానికి కారణం ఈ పిలుపులో, ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే దీవించాలి అనే వాక్యం ఉన్నది కనుక మిగతా 11 గోత్రాల వారు దీవెన పొందుకోవాలి. లేవీయులు దీవించాలి. ఎందుకు లేవీయులు దీవించాలి? వారు యెహోవా పక్షంగా నిలబడ్డవారు గనుక, వారు తమ్మును తాము యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్నవారు గనుక. మీలో యెహోవా పక్షంగా ఎవడు అంటే మిగతా 11 గోత్రాలు సైలెంట్గా ఉంటే వీళ్ళు మాత్రమే దేవుని పక్షంగా వచ్చి నిలిచిన వారు గనుక. ఆమె కనుక దేవుని కొరకు ఎవరు లోకాన్ని వదులుకున్నారు, ఎవరు ప్రతిష్ఠించుకున్నారు, ఎవరు బంధాలు తెంచుకున్నారు, ఎవరు రోషపడ్డారు, ఎవరు పిలువబడ్డారు, ఎవరు అభిషేకించబడ్డారు, ఆ లేవీల క్వాలిటీ ఉన్నవాడు దీవించాలి ప్రజల్ని. వయసును బట్టి, పెద్దరికాన్ని బట్టి, చదువును బట్టి కాదని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా పక్షం నిలబడ లేవీలువై నువ్వు ప్రతిష్ఠించుకున్నావా, సేవకు పిలువబడ్డావా, అభిషేకించబడ్డావా, హస్త నిక్షేపణ అయిందా, దాన్ని బట్టి. ఇక రెండో మాట మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆ దెబ్బకి ఎక్కడో నిత్యములో మహిమలో దాగి ఉన్న సమూయేలు చేశాడు భూమి మీదకి. స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. ఎంత ఏమని దీవించాడంటే దైవజనుడు, యెహోవా నీవు మనవి చేసుకుని దానిని నీకు దయచేయునుగాక. ఎంతకన్నా గట్టిగా యేసు బామె అన్నాడు. సమూయేలు వచ్చేసాడు అంతే. ఆమేన్. అంటే ఆ దైవజనుడు ఎవరు? ఏలి అనబడుతున్న దైవజనుడు. ఆయన స్థానం ఏంటి? ప్రధాన యాజకుడు. ఆయన ప్రత్యేకతల్లో ఒకటేమిటి? మొత్తం ఇజ్రాయేల్ చరిత్రలో అత్యధిక కాలం మందసము షిలోహులో దేవుని మందిరములో ఉంచిన, కాపాడిన ఓ ఘనత ఆయనకు సొంతం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసము చెరపట్టబడింది అంటే తట్టుకోలేక తనువును చాలించిన సాక్ష్యం ఆయన సొంతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాలు పరిశీలన చేస్తే ఆయన ఏమన్నాడంట? అసలు ఆవిడ దుఃఖం ఏంటో, బాధ ఏంటో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి, ఏంటి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా అలాంటిదని కాదు బాబు, నా కష్టం ఇదే, నా ఇబ్బంది అని చెప్పుకుంటే, అయ్యో బిడ్డ అలాగా, యెహోవా నీవు మనవి చేసిన దానికి దయచేయనుగా కంటే సమూయేలు వచ్చి పడిచాడు, వేసి రక్తం ఏం చేయం అంటే. నేను అంటున్నాను, ఒక పిలుపులో, ఏర్పాటులో, అభిషేకములో ఉన్న వ్యక్తి యొక్క ఆశీర్వాదం మాట ప్రజలకు దీవెనకరంగా ఉంటుందా లేదా అన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి. పిలుపు, ఏర్పాటు ఇలాంటి కాస్ట్లీ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మోషే గురించే కదా మాట్లాడాలి. రోషముతో, భారముతో, సమర్పణతో, దైవావేశంతో బయటకు వచ్చాడు. నా ప్రజలను విమోచించవలసిన బాధ్యత నాకు ఉందని అమ్మ ఉపదేశంతో తీర్మానంతో చేసుకొని అన్నీ వదులుకొని రాజరికాన్ని, వైభోగాలు, సుఖభోగాలు కాదనుకొని వచ్చేసాడు.
వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా యేసులో మాట అలా. బయటకు వచ్చే రోజున వయసు 40, ఇక్కడ గొర్రెలు కాసిన వయసు 40, మొత్తం 80 సంవత్సరాలు. నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది? అమ్మ చెప్పింది అబద్ధమా? నా సమర్పణ వ్యర్థమా? ఈ ప్రయాసం అంతా వట్టికే, నా గాలికి ప్రయాసపడుతుంది. ఏంటి నా బతుకు ఇలాగైపోయింది? అలాగ చూస్తున్నాడు. సడన్గా ఒకరోజు మోషే అన్నాడు. కథం 80 సంవత్సరాలు ఎదురు చూపులకు తెరదించింది. నువ్వు నా పక్షంగా వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు విడిపించాలి, నువ్వు నడిపించాలండి. ఎస్ మై లార్డ్. వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, మోషే తన ప్రజలను ఇలాగూ దీవించను అంటే ఆ దీవెన వెనకాల ఎంత కష్టం ఉంది? పిలువబడ్డాడా లేదా? సమర్పించుకోవడం లేదా? త్యాగాలు చేశాడు లేదా? ప్రయాసపడ్డాడు లేదా? ఎవరు దీవిస్తే ఆశీర్వాదం అండి? ఈ రెడీమేడ్ వ్యవహారం ఎక్కడ తయారైపోయింది? ఇవాళ తయారైతే తెల్లరిపాటికి బోర్డు. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక సభలో ఒక దైవజనుడు అడిగాడు, ఏంటండి మీరు ఇంకా రెవరెండ్ అవ్వలేదా? లేదు సార్, రావలేదండి. అయ్యయ్యో, రెవరెండ్ ఆల్రెడీ తెలీదా అంటే నేను మళ్ళీ అట్లా గోకాను. అన్నాడు, నేను ఇంకెప్పటికీ అవ్వలేను సార్ అన్నాను. నువ్వు బాధపడుకొని ఇప్పిస్తాను, రేపే ఇప్పిస్తాను నీకు అన్నాడు. ఇది మిఠాయి పొట్ల మనం ఇప్పిస్తాక నేను తీసుకుంటాక ఏమనుకుంటున్నావు నువ్వు? అది బైబిల్లో వచ్చిన తీసి చూపించా. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. రెవరెండ్ అనున్నది ఆయన నామము. యెహోవా నిసిలాగా, యెహోవా శాలెం, యెహోవా షమ్మా, యావే లాగా దేవుని పేర్లో ఒక పేరు. అది ఎవడు పడతాడు తగిలించుకోవడం లేదన్నాడు. అలాగుంది మరి లేదేటే అంటే ఎవడో చెప్పాడంట ఆయనకి రెవరెండ్ అంటే గౌరవనీయుడని అర్థం అన్నాను. కరెక్టే, అది కూడా ఉంది. ఇప్పుడు దాని అర్థం ఏంటో తక్కువ లేదు. అది ఎవరి నామం? చాలు, సరిపెట్టేసుకో. ఆయన పేరు నువ్వు తగిలించుకోకు, నీకు అంత లేదు, వదిలేసి అని చెప్పాను. ఆల్రెడీ తీసేసుకున్నానే. ఎవరికి చెప్పాక డబ్బులు కూడా ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఏం పిచ్చి పనులు సార్ ఇవి. కనుక ఈ ప్రత్యక్షత, ఈ భక్తి, ఈ గౌరవభావం ప్రభుత్వాలకు ఉండదు. కనుక ప్రభుత్వాల దృష్టిలో అదొక వ్యాలిడ్, నీడెడ్ సర్టిఫికేట్. అది వాళ్ళకు ప్రొడ్యూస్ చేయటం వరకు సంబంధించింది మాత్రమే. నువ్వు దాన్ని తగిలించుకొని రోడ్డు ఎక్కాల్సిన పని లేదని అయ్యగారులందరికీ మనవి చేసుకుంటున్నాను. తీసుకుంటే మీ ఇష్టం, తిరిగి నన్ను కొట్టినా మీ ఇష్టమే. ఇది మాత్రం సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరు దీవించాలండి? ఏదో ఆశామాష వ్యవహారం కాదుగా. చేతులైతే గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్ అంటే పెద్ద దానికి పెట్టుబడి ఏముంది? అర్హత ఏం కావాలి? ఎవడైనా పలికేచ్చా మొక్క? అది కంటద బట్టి చెప్పే డైలాగా, మన తండ్రి దేవుని ప్రేమయు అది పెద్ద విశేషం ఏముంది? సండే స్కూల్ పిల్లలు కంటతో పెట్టిన అంతకని బీభత్సం చదివేస్తారు. ఇప్పుడు దానికి పెద్ద విషయం అదేనా? మంత్రమా, నామాక్షరమా, బీజాక్షరమా, వల్లి వేయటానికి ఏముంటుంది? అది పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడి, సమర్పణలో ఉండి, ప్రతిష్టలో ఉండి, కాపాడుకొని సాక్ష్యంతో ప్రజలకు దీవెనగా మారిన దైవజనుని యొక్క అభిషేక అనుభవ సారంగా మారాలి. అది ఎట్ట మాట్లాడేస్తావు? అదేనా మంత్రమా పలకడానికి? నువ్వు మరి ప్రార్థన జీవితం 40 పగలు 40 రాత్రులు అన్నపానాలు లేకుండా, కూర్చోకుండా, రెస్ట్ లేకుండా, కానీ రెప్పయ్యకుండా అలాగ చూస్తూ దేవుని 40 పగలు 40 రాత్రులు ముఖం దేవుని మహిమతో సూర్యకాంతితో ప్రకాశిస్తాం. వాళ్ళకి దీవించే స్థానం అండి. కనుక దైవజనులు పిలుపుని బట్టి, దైవజనుడిగా అతనుకున్న నియామకాన్ని బట్టి, అతను పొందిన అభిషేకాన్ని బట్టి, దేవునితో అతను కలిగిన సంబంధాన్ని బట్టి, దేవుని సన్నిధిలో గడిపిన ప్రార్థన సమయాన్ని బట్టి అతడు దీవించగలిగిన సేవకుడిగా దేవుడు అతన్ని తయారు చేస్తున్నాడు. ఒకటి, పిలుపు, ఏర్పాటు ఉండాలి. ఆ త్యాగం, సమర్పణ ఉండాలి. 2, దేవునితో ఆ సంబంధం, ఆ సమయం, ఆ అనుభవం, ఆ జీవితం ఉండాలి. వాళ్ళు దీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట అంటాను, మీరు మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే నేను పెద్ద ఏం ఫీల్ అవ్వను. దేవునికి స్తోత్రం. చెప్పమంటారా? ముందే ఫీల్ అయిపోతే ఎలా మరి? అది చెప్తున్నాం కదా. ఆ సేవకుడు పిలువబడ్డవాడై, సమర్పణ కలిగిన వాడై,
త్యాగం చేసిన వాడై, రోషం కలిగిన వాడై, దేవుని పక్షంగా నిలిచిన వాడై ఉండాలి అని మొదటి వాళ్ళు చెప్పుకున్నాం. రెండోది, దేవుని యొక్క సేవలో సమయం గడిపిన వాడై, ఆయనతో సన్నిహితంగా ఉన్నవాడై, ఆయన సన్నిధిలో నలగొట్టబడబడ్డాయి ఉండాలి అని మాట చెప్పుకున్నాం. మూడో మాట చెప్తున్నాను. ఆ దైవజనుడు ఏ దైవజనుడు? దీవించే దైవజనుడు, దేవుని ప్రేమ కలిగిన వాడై. అనండి, దేవుని ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణే ప్రేమించేవాడిని కాదు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమతో మనుషులను కూడా అన్ని దేవుని ప్రేమ కలవడం అంటారు. విశ్వమానవులందరూ చచ్చిపోవాలని దాని మటుకు దేవుని ప్రేమిస్తున్నానంటే అడేవాడు దేవుని ప్రేమ గలవాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ అదే ప్రేమతో మనుషులను కూడా. ఇప్పుడు మనం ఉదహరించిన దైవజనుల్లో మోషే, అహరోన్లు మన ముందుకు వచ్చారు. ఈ మోషే, అహరోన్లు ఇద్దరిని చూడండి, వారు దేవుని ప్రేమ కలిగిన వారా కాదా? సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 12వ వాక్యం చదవండి. సంఖ్య 14:12. వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో. ఈ మాట ఎవరితో చెప్పారు? దేవుడు మోషే చెప్తున్నాడు, రాయ్ వీళ్ళతో నువ్వు చంపేత, ఒక్క దెబ్బతో ఈ జనమును నాశనం చేసి నీ వలన గొప్ప బలమైన జనమును పుట్టించి వారికి దేశమును స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఎగిరి గంతేసి హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అని కేకలు వేయాల్సిన మూమెంట్ అది. ఎందుకని? మోషేది ఏ గోత్రం? లేవి గోత్రం. లేవీలకి అక్కడ సూది మనం మోపే జాగా రాదు, ఎందుకంటే యెహోవాయే స్వాస్థ్యం. ఇతను కష్టపడ్డా, నడిపించిన, ప్రయాసపడ్డా, ఇతను నడిపించిన ప్రజలకు స్వాస్థ్యాలు వస్తాయి, కానీ మోషేకి రాదు. 80 సంవత్సరాలు కష్టపడితే సూది మనం మోపే జాగా రాదు. యెహోవాయే స్వాస్థ్యం, గుడారం చుట్టూ పాకలేసుకొని ఉండండి మీరు, లేవీలు పాలెం దానికి పేరు, ఇంకెక్కువ ఆశపడబాకండి అంతే, మీకు యెహోవా స్వాస్థ్యం, మీకు స్వాస్థ్యం లేదు అన్నాడు. దేశం వీళ్ళు పంచిపెట్టాలి, అవసరమైతే వీళ్ళు తీసుకోవడానికి లేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ జావగొట్టేసి నీ వలన ఒక జనమును పుట్టించి వాళ్ళకి ఇచ్చేస్తాను దేశం అంతా అన్నాడు. అప్పుడు ఏమనాలి? ఆమేన్ హల్లెలూయా ఆమేన్ 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 అని స్థిరపడిపోవాలి, మొత్తం ఫ్యామిలీకి వచ్చేయాలి. మోషే అంటాడు 19వ వచనం చదువు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. స్తోత్రం చెప్పండి. నువ్వు జరుగు, వీళ్ళని చంపేస్తాను, నీ వలన గొప్ప బలము గల జనమును పుట్టిస్తాను, వాళ్ళకి దేశాన్ని ఇస్తానంటే నీ చిత్తం ప్రభా, థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా అని ఎంత ఆనందపడ. దిస్ ఈజ్ ద డే అని ఎంత సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ హల్లెలూయా. అసలు స్తుతి ఆరాధన మామూలుగా ఉండదు. ఇంకా రోజు మోషే వద్దు ప్రభా, ఆయన తన ప్రజలను విమోచించాడు కానీ వాగ్దాన దేశానికి చేర్చలేపాడు అంటారు. నీకు మహిమ రాదు, నాకు 4 పిల్లలు పడతాం, వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వటం, అది కాదు పాయింట్. నీకు మహిమ రావాలి, ఎన్ని వద్దు కానీ ప్రభా, ఆరంభం నుండి ఇప్పటి వరకు నీ ప్రజలను క్షమించినట్లే ఇప్పుడు నువ్వు మరలా క్షమించము, అలాగే ఇచ్చేయాలండి. స్తోత్రం చెప్పండి. ప్రజల పట్ల ఇతనికి ప్రేమ ఉందా లేదా? వాళ్ళంతా ప్రేమ పొందవలసినంత యోగ్యులు కాదు. ఎప్పటికెప్పుడు దేవుని దుఃఖ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అయినా సరే ప్రతిసారి దేవుని ఉగ్రతకు అడ్డుపడి అవసరమైతే నా ప్రాణం అవసరమైతే నా పేరు తీసేయి అంటూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను అంటున్నాను, దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా వారి జీవితాలను ప్రేమించి వారి భవిష్యత్తును కోరుకొని కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉపవాసాలతో చేతులెత్తి వారి మీదకి దేవుని కోపం రాకుండా అడ్డుపడగలిగినంత ప్రేమగల ఒక దైవజనుడు ఉంటే దీవించే హక్కు, అధికారం, స్థాయి వాళ్ళకు ఉంటుంది. సర్టిఫికేట్ కొంచెం బ్యాడ్జీ పెట్టేసుకుంటే సంచేసి ఎలాగవుతుంది? దేవునికి స్తోత్రం. ఎవరు ఫీల్ అయితే నేనేం చేయలేను, ఉన్నమాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఇలాగూ దీవించు అన్నాడంటే తన స్థానాన్ని ఒక వ్యక్తి దేవుడికి ఇచ్చాడంటే తన పని ఇంకోటితో చేయిస్తున్నాడంటే ఏ స్థానం ఉండాలండి? మరి అది ఆశామాసి ముచ్చటండి. దైవజుడు అంటే సహజంగా ప్రేమ గల వాళ్ళు అయి ఉంటారు. దానికి ఒక పాయింట్ లాగా 3 పాయింట్ చెప్తున్నావు, రాసుకోమంటున్నావు, అంత అక్కర్లేదంటాడు ఒకడు. ఆడికి చెప్తున్నాను,
బొత్తిగా ప్రేమ లేని యోనలు అంటూ వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. లేరా? నేను కూడా చూశాను కొంతమంది దైవజనుల్ని. వాళ్ళు జనం ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదండి. మనం అనుకుంటే ఉత్తితే వాళ్ళకి అసలు లీస్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ అది. అలా అవన్నీ చాలా ఘోరం. మళ్ళీ చిన్న చితక ప్రసంగి ఇక్కడ ఎవరో యోనా ఒక్క ప్రసంగం చేస్తే అడుక్కున్నాడు కానీ రాజుగారి దాకా మొత్తం మారు మనసు పొంది సింహాసాలు దిగి మోకాళ్ళు వేసి గోనుపట్టు వేసుకొని బుడిది పోసుకొని తెగ పశ్చాత్త బేడి చేస్తున్నారు. అంత పవర్ఫుల్ స్పీకరు. పవరే, ప్రేమ లేదు క్యాండిడేట్కి. దేవుని మీద అలుగుతున్నాడు, దేవుని మీద దెబ్బలాడుతున్నాడు. నువ్వు ఇష్టానుసారంగా క్షమించకెళ్ళి చంపేస్తావా లేదా? నేను ఒప్పుకోను. ఎవరితో అన్నాడు? ఊరు నీ గొడవ దేవునితో. 40 రోజుల్లో అగ్గిని వచ్చి మొత్తం తగలడిపోతారని చెప్పాను. అల్లుడు 3 రోజులు అయిపోతుంది. ఇంకొక ఎట్టగడ ఓపి పెడతాను, మొత్తం బూడిచ్చేసి వాళ్ళు ఏడిచేస్తాం, నువ్వు క్షమించేస్తావు. ఈ కుదరవు కాదు నా నాన్న పశ్చాత్తాను. ఇలాంటి స్టోరీలు నాకు చెప్పకో. వాళ్ళు చాలాసార్లు ఇలాగే అంటారు. వాళ్ళు ఏడిచి అయితే నువ్వు మనసు కరిగిపోయి ఓకే బిడ్డ ఈయనకు బూడిచ్చేసి చెప్పాను. ఇప్పుడు సరకపోతే పరువు బాధ ఎక్కడ? మార్కెట్లో నిలబడాలి రేపోతాను నేను. మార్కెట్ ఏంటి అసలు? ఆ డిపార్ట్మెంట్ అదే. ఆడి వ్యాపారాడు, ఆడి క్రయ విక్రయాలు ఉంటాయి, ఆడికి లావాదేవీలు ఉంటాయి. ఆడి బ్యాచ్ అది. యోనా గారంటే గజ్జను వణుకులు పట్టాలి ఒక్కొక్కడికి. అమ్మాయి నోటి మాట పవర్ఫుల్ అని భయం ఉండాలి. చెప్పండి జరిగిపోతున్నాను. కొంతమందికి ఎంత ఇంట్రెస్టో. చాలామంది దైవజనుల ప్రసంగాలు మ్యాగ్జిన్లు మరి ఆ సంవత్సరం పలానా చోట నేను వెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్పాను పిల్లలు. స్టేజ్గా జరిపించాలి అడియా. ఇప్పుడు ఏడు చెప్తున్నారు నువ్వు. మనతో పెట్టుకోక జాగ్రత్త, నేను పలికితే గ్యారెంటీ జరిగిపోద్దని బెదరగొట్టేస్తమే కూటమంతా. ఆ రోజు చెప్పాను నేను, వద్దన్న వినలేదాడు. క్యాన్సర్ వచ్చింది పిల్లరా. అమ్మనాయన ఆడి క్యాన్సర్ వచ్చేసినందుకు వీడి కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు పర్లేదు. మళ్ళీ ఎవడన్నా కాదంటే క్యాన్సర్ వచ్చేది పిల్లలు జాగ్రత్త. నీ ప్రొజెక్షన్ మండిపోయి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు అసలు? దేవుడు ప్రేమగలడు కానీ ఇటు దుర్మార్గుడు. ఆయన దగ్గర ఏమైనా తేడా పడి వచ్చిన కాళ్ళు ఎట్టేసుకోవచ్చు. ఇటు దుర్మార్గుడు వెనక్కి తిరగడు. ముందు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదా నువ్వు ఇవ్వాల్సిన లెసన్ ప్రజలకి? దేవుని చిత్తం, దేవుని నామం, దేవుని ఏర్పాటు, ఇది కదా సబ్జెక్టు. అసలు మనిషికి అసలు కనికరమే లేదండి. చివరికి దేవుడు ఏమనాల్సి వచ్చింది? అధ్యాయం యోనా గ్రంథాన్ని ఎలా ముగించాడు? నిన్న బుట్టి వెంటనే ఎండిపోయిన సొర చెట్టు గురించి ఎంత ఫీల్ అవుతున్నావు? 1,20,000 మంది జనాభా ఉన్న పట్టణమును గురించి, నా జనుల గురించి నేను బాధపడొద్దా అని అంటే, నువ్వు ఇలా చేస్తావు ముందే తెలుసు, అందుకే నేను తరచేసుకెళ్ళిపోయాను. నువ్వు చెప్పమంటావు, చెప్తావు, వాళ్ళు ఏడుతారు, మళ్ళీ క్యాన్సిల్. ఆ మాత్రం ఎందుకండి ఇదంతా? దేవుడితో అతను చేసిన డైలాగ్ వారది. నువ్వు చచ్చిపోతారా బాబు అని చెప్పమంటావు, చెప్తావు, వాళ్ళు పొలోమని ఏడిచేస్తారు, నువ్వు మొత్తం క్యాన్సిల్ చేస్తావు. ఇదంతా మాకు తెలిసిన స్టోరీ. ఆ మాత్రం నేను వెళ్ళటం ఎందుకు, ప్రకటించడం ఎందుకు, అది ఆడటం ఎందుకు? ముందే సైలెంట్గా ఉండొచ్చు కదా. నాకు ఇదంతా తెలుసు, అందుకే ముందే ఊరు మార్చేసి అడ్రస్ మార్చి ఆడికి వెళ్ళిపోయా. ఏ క్లాస్ అని తిమ్మింగిలని పురమాయించాడు. జై శాప అన్నాడు, ఏసు రక్తమే జయమంది. మా పాస్ గారు ఒక అడ్రస్ మార్చాడు. అని తీసుకెళ్ళి అడ్రస్లో వదిలిపెట్టమని చెప్పాడు. అది తీసుకొచ్చి అడ్రస్లో వదిలేసింది. తీసుకెళ్ళి కక్కెత్తో చూస్తే నేనే అప్పా ఇక్కడికి వచ్చానా? ఆ ఊరు వెళ్తాం మనకి ఇష్టం లేదు. నేను చెప్పినా నువ్వు చెయ్యవు, ఎందుకు? వాళ్ళు ఏడుతారు, నువ్వు మార్చేస్తావు. ఇవన్నీ మాకు చిన్నప్పుడు నువ్వు చూస్తున్నామండి. హెచ్చరిక చేయటం, వాళ్ళు పశ్చాత్తపడటం, నువ్వు వెంటనే అయ్యో నా ప్రజలారా అని మార్చేయటం. ఇవన్నీ స్టోరీలు మీ వినిచిరాకు వచ్చింది. నేను వెళ్ళను, నేను చెప్పను. చెప్తావో లేదు అన్నాడు. కక్కి చెప్పించాడు. చెప్పాడు. చెప్పి అప్పటి నుంచి మంచి 3 రోజులు స్నానం లేదేమో, సిరాకు కొన్నాడు. మరి ఎలాగ చేపలు స్నానం చేసాడా? ఏమో స్నానం చేయనోడికి తెలుసు ఆ బాధలు, మనకేం తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పటికప్పుడు స్నానం చేసేవాడికి ఈ బాధలు తెలియదండి. కొన్ని 3 రోజులకు ఒకసారి చేసేవాడు ఎవడు ఉన్నాడు అనుకో, వాడు కొద్దిగా అర్థం అవుద్ది ఆ పెయిన్ ఎలాగుంటుందో. ఎవరు ఉన్నారా? ఎప్పటికప్పుడు స్నానం చేసేవాడికి ఆ పెయిన్ అర్థం అవుతుందండి.
యోనా అనుభవాలు నీకు తెలియాలంటే ఒక 3 రోజులు మాని. చాలామంది ఆమెనంటున్నారు. అంటే ఇంత గొప్ప దైవజనుడు మాటతో ఇంత రాజులను పశ్చాత్తాపం నడిపించే శక్తివంతమైన వాక్కు కలిగిన దైవజనుడు నశించిపోతున్న ఆత్మల పట్ల ఇంత ప్రేమ లేనగా ఉంటే ఆశ్చర్యం. చాలామంది గొప్ప ప్రసంగికులు, చాలామంది పవర్ఫుల్, చాలామంది సూపర్, గిఫ్టెడ్, అనాయింటెడ్, టాలెంటెడ్, బట్ దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్ టువర్డ్స్ పీపుల్. వాళ్ళు చాలా అభిషేకము, శక్తి, తలాంతులు కలిగిన దైవజనులే, కానీ ప్రజల పట్ల దేవుని ప్రేమతో నిండిపోయిన వారు కాదు. ప్రజల కోసం కన్నీరు గార్చేవారు కాదు. దేవుని పక్షంగా మూలుగులేవారు కాదు. దేవుని ఏర్పాట్లకు వాళ్ళు రావాలని అంగలార్పు వారి జీవితంలో లేదు. నేను అంటున్నాను, మళ్ళీ పిలువబడ్డ వాళ్ళు, ఏర్పాట్లో ఉన్నవారు, రోషం కలిగిన వారు, త్యాగం చేసేవాళ్ళు అనేది మొదటి క్వాలిటీ. 2 దేవునితో వాళ్ళు గడిపిన సమయం, దేవునితో వాళ్ళకు ఉన్న సంబంధం, అనుభవం, ఇది 2వ పాయింట్. 3 దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు దీవించడానికి అర్హులని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉదాహరణకి చూడండి, ఆయన పేరండి యెషయా అనే దైవజనుడు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో అగ్ని కురిపించి బలిపీఠం ముందు దహించి, పశువు దహించబడి కట్టెలు బూడిదైపోయి రాళ్ళు పిండైపోయి నీళ్లు కూడా ఆరిపోయి అగ్ని మాత్రమే భగభగ మండుతుండగా యెహోవా దేవుడని జనందరూ కేకలు వేస్తుండగా కత్తివాత శత్రువులందరినీ చంపేసిన తర్వాత ఇంత వీర విజయము తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? కృతజ్ఞత కూటం పెట్టుకోవాలా. మళ్ళీ కర్మేలు కొండ మీదకి వెళ్ళి తల మోకాల మధ్యలో ఏడుస్తున్నాడు. ఎందుకని బాయ్ అంటే, మరి జనులు యెహోవా దేవుడు కాదా అన్నారని, మరి ఆకాశాలు మూసేయమన్నాను, కరువు రప్పినప్పుడు మాట అన్నారన్నాను, నువ్వు మూసేసావు, కరెక్టే చేసావు, ఇప్పుడు ఒప్పేసుకున్నారుగా, ప్లీజ్ వర్షం పంపించవా, కరువు తీసేవా అని మరి ఏడుపు మొదలెట్టాడు. 3 రోజులకు 3 సంవత్సరాలుగా అల్లాడిపోతున్నారు. ప్రభా ప్లీజ్ అయ్యా, ఒప్పుకున్నారుగా, ఇంకా అటు చేయబాకు, వర్షం పంపించు. మోపైన వర్షపు ధ్వని వచ్చి అరచేంత మేఘం ఆకాశంకి ఎక్కేదాకా మోకాల దగ్గట్లా 4 చంపి అంత బేకరి యుద్ధం చేసి చుక్క నీళ్ళు దాక్కుండా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు ఒప్పుకున్నారుగా, క్షమించేయి, ఇక వర్షం పంపించు, కరువు తీర్చేయి, కరువు తీర్చేయి, కరువు తీర్చేయి. వర్షము స్టార్ట్ అయ్యే వరకు ఏడుస్తూనే ఉన్నాడు దైవజనుడు. తాను ఒక చుక్క నీళ్లు తాకటం ముఖ్యం కాదు, ప్రజల కరువు తీర వర్షం రావటం ముఖ్యం. ఎవరండి ప్రేమగల దైవజనులు దీవించడానికి అర్హులు అంటున్నాను నేను, ఎవడు పడతాడు కాదు. ఫస్ట్ ఏం చెప్పాను? పిలుపు, ఏర్పాటు. 2 ఆ అనుభవం, ప్రార్థన, సమయం, దేవునితో గడిపిన జీవితం. 3 దేవుని ప్రేమ కలిగిన వారు, వాళ్ళు దీవించడానికి అర్హులు. లేవీయులు ఇశ్రాయేలును ఈ విధంగా దీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడికే ఒక దీవెన స్థానం ఉంటుందని మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 40-41 వచనంలో యేసుప్రభువు వారు ఏమన్నారు? ఎవడైనా ప్రవక్తను చేర్చుకుంటే, గ్లాసులు చల్లనీళ్ళు ఇస్తే వాడు ప్రవక్త ఫలము పోగొట్టుకోడు. అక్కడ పట్టుకోవాల్సిన పదం ప్రవక్త ఫలం. దెర్ ఈస్ ఎ ఫ్రూట్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇఫ్ హీ విజిట్స్, ఇఫ్ హీ కమ్స్, ఇఫ్ హీ సేస్ సంథింగ్, ఇట్ విల్ హ్యాపెన్. ప్రవక్త ఫలం అనేది ఉంటుంది. ఎవడైనా దైవజనుడు చేర్చుకొని వాడి గ్లాసుడి ఫలం. అక్కడ చన్నీళ్ళని ఉంది. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక దైవజనురాలు, ఒక తల్లి గారు, మంచి విశ్వాసి ముసలమ్మ ఉంది. శీతాకాలంలో -డిగ్రీస్ టెంపరేచర్లో అవి ఇంటికి వెళ్ళిన ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎత్తుంది. అమ్మ చలిగా ఉంది తల్లి, గొంతు పట్టేస్తుంది, అమ్మా వద్దు మామూలు నీళ్ళు ఇవ్వంటే, లేదు నాయన నువ్వు దండం పెడతాను తాగంటది. ఒక దైవజనుడు ఇసిపోయి, తప్ప శీతాకాలం మెట్లు వస్తుంది, కావున చల్లి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎత్తావేంటి, చెప్తే అర్థం చేసుకోండి, గొంతులు పోతున్నాయి, పేన మీదకి వస్తుందంటే, పర్లేదు దైవ సేవకుడా మాత్రం ఓర్చుకోవాలి తాగంటుంది. తల్లి ఏంటంటే, అప్పుడు ఆ తల్లి చెప్పిన మర్మం ఏంటంటే, గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చేవాడు ప్రతిఫలం. చల్లనీళ్ళు ఇమ్మని దేవుడు, నీ మామూలు నార్మల్ వాటర్ మనం ఎక్కడ ఉంది రెఫరెన్స్ చూపించండి. నేను ఎక్కడ చూపించేది రెఫరెన్స్? మనం ఆ తల్లిని నీకు మార్చలేము, మర్యాద చల్లనీళ్ళు తాగడమే. ప్రియులారా, దైవజనుని ఫలం, ప్రవక్త ఫలం అంటే, ఒక దైవజనుడు అడుగు పెడితే కొనేలేదనగా నువ్వు వచ్చినది మంచిది. ఒక ఇంటికి కానీ పట్టణానికి కానీ దైవజనుడు రావడం మంచిది. అడుగు పెట్టడం ఆశీర్వాదకరం. వారికి ఏదన్నా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే, ఉపకారం చేస్తే, పరిచయం చేస్తే అది నీకు దీవెన. ఇచ్చుటనే సబ్జెక్ట్ మనం పెద్దగా బోధించాం కాబట్టి మనకున్న సమర్పణ బట్టి, ఇబ్బందిని బట్టి, కానీ బైబిల్ ఎన్ని వచనాలు ఉంటాయి దాని మీద. అంచేత ప్రియులారా, మీరే ధ్యానం చేసుకోండి, చదువుకోండి. నేను చెప్పే సువార్త మాత్రం, దైవజనుడు ఒక ఫలం కలిగిన వాడు, తనతో ఒక ఆశీర్వాదం ఉంటుంది.
గ్లాసు నీళ్ళు ఇచ్చినా నీకు అది వస్తుంది, చిన్న పరిచయం చేసినా నీకు అది వస్తుంది. దైవజనుడి దీవెన నిశ్చయంగా దేవుని ఏర్పాటే, దేవుని చిత్తమే, దేవుని కార్యమే. కనుక ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదోటి పలికితే మనకేమీ రాదు. ఆ పిలుపులో ఏర్పాట్లో ఉండి దేవుని కొరకు రోషముగలు నిలబడిన ప్రతిష్టలో ఉన్న లేవి సమర్పణలో ఉన్న వాళ్ళు దీవిస్తే వస్తుంది. దేవునితో గడిపిన సమయాన్ని బట్టి, సేవలో ఉన్న అనుభవాలు, ప్రార్థన గడియలను బట్టి దీవెన వస్తుంది. మూడవది, దేవుని ప్రేమ నిండిన దైవజనులైతే మనకు దీవెన అవుతుంది. వాళ్ళు ఏం చేసినా ఒక దీవెనే, వాళ్ళు వచ్చినా మాట్లాడినా ఉన్న ఒక ఫలం మనకు వస్తుంది. కనుక దైవజనుడు దీవించుట అనేది లేఖనానుసారం. దైవజను నోటి ద్వారా కొన్ని దీవెనలు దేవుడు ఏర్పాటు చేశాడు. దైవజనుడు రాక ద్వారా కొన్ని దీవెనలు ఏర్పాటు చేశాడు. దైవజనుడికి ఇచ్చుట ద్వారా కొన్ని దీవెనలు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ గమనించండి. దేవుని కృప వలన దైవజనుని దీవెనలు కూడా పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.